హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓసిఎం క్రియేషన్స్. నేను మీకు ఈ వీడియోలో 3 ఫేస్ ఇండక్షన్ మోటార్ కంప్లీట్ వైండింగ్ని చూపిస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు కనుక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే ప్రతి ఎలక్ట్రికల్ ప్రాక్టికల్ వీడియోని చూసి నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోండి. టాపిక్లోకి వెళ్తే చూడండి ఫ్రెండ్స్, మన కాయిల్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ప్రిపేర్ చేసుకుంటారు. ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాటిని మూవ్ కాకుండా బైండింగ్ చేసేస్తారు. మనకి ఇక్కడ 5 HP మోటార్కి యూజ్ చేస్తున్నారు. 5 HP మోటార్లో టోటల్ 21 గేజ్ ఒక వైర్ ఒక కండక్టరు, 20 గేజ్ ఒక కండక్టర్ రెండింటిని యూజ్ చేస్తారు. ఆ నెంబర్ ఆఫ్ టన్స్ అనేవి ఎన్ని ఉంటాయి అనేది ఆల్రెడీ ఆ మోటార్ మ్యానుఫ్యాక్చరర్ ఏ విధంగా తయారు చేస్తారో, మోటారు కాలిపోయిన తర్వాత వస్తుంది కదా, వచ్చిన తర్వాత వాటిని లెక్కించేసి ఆ విధంగానే ఈ విధంగా కాయిల్స్ని ప్రిపేర్ చేసుకుంటారు. ఓకే, ఒక్కొక్క హెచ్పి మోటార్కి ఒక్కొక్క కండక్టర్ ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనకి కండక్టర్ సైజుని డిసైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ విధంగా కాయిల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏ విధంగా ప్లే చేస్తున్నారు చూడండి. మనకు ఇక్కడ స్లాట్స్ వచ్చి 36 స్లాట్స్ ఉన్నాయి ఈ మోటార్కి. 4 పోల్ ఇండక్షన్ మోటారు కాబట్టి మనకు ఒక్కొక్క పోల్కి 9 స్లాట్స్ వస్తాయి. 4 పోల్స్ కాబట్టి ఒక్కొక్క ఫేస్కి 3 స్లాట్స్ వస్తాయి అన్నమాట. మనకి ఇక్కడ టోటల్ కాయిల్స్ మనం ఇక్కడ 6 కాయిల్స్ యూజ్ చేస్తున్నాం. 6 కాయిల్స్లో ఒక్కొక్క కాయిల్కి ఇది కాన్సెంట్రిక్ వైండింగ్ కాబట్టి మనకు 3 కాయిల్ సైడ్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఒక 2 కాయిల్ సైడ్స్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం కదా. 2 కాయిల్ సైడ్స్ మధ్యలో 6 స్లాట్స్ గ్యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ తర్వాత సెకండ్ వన్ ప్లేస్ చేసేదానికి 8 స్లాట్స్ ఉంటాయి మధ్యలో. ఈ వైండింగ్కి ఏదైతే మనం ఆల్రెడీ కాయిల్ పెట్టామో ఆ కాయిల్కి బోత్ సైడ్స్ దీన్ని ప్లేస్ చేస్తాం కదా, 8 స్లాట్స్ వస్తాయి. చూడండి ఎలా ప్లేస్ చేస్తున్నారు అనేది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మనకు అవతల కాయిల్ సైడ్ తర్వాత ప్లేస్ చేస్తాము, ఎందుకంటే ప్లేస్ చేయడానికి కొంచెం ఇరుగ్గా ఉంటుంది. తర్వాత లాస్ట్లో ప్లేస్ చేద్దాం దాన్ని. ఇక్కడ కండక్టర్స్, నెంబర్ ఆఫ్ కండక్టర్స్ అన్నిటిని మనం సాలిడ్ కాకుండా మనం ఎందుకు ఈ విధంగా యూజ్ చేస్తామంటే, అక్కడ స్లాట్స్ అనేవి సెమీ క్లోజ్డ్ స్లాట్స్. అవి లోపలికి మనము కండక్టర్స్ లోపల పోవు కాబట్టి మనం ఇట్లా నెంబర్ ఆఫ్ కండక్టర్స్ యూజ్ చేసుకుంటాం. కాయిల్స్ కూడా మన కాయిల్ టన్స్, ఈ కాయిల్కి టన్స్ ఎంత ఉండాలి ఒక్కొక్క దానికి, ఒక్కొక్క స్లాట్లో ప్లేస్ చేసుకోవడానికి అనేది కూడా ఆ స్లాట్స్ డైమెన్షన్స్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఒక్కొక్క కెపాసిటీ మోటార్కి ఒక్కొక్క టన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మనకు ఒక్కొక్క ఈ కాయిల్ సైడ్లో 42 కండక్టర్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫేస్కి వచ్చి 2 వాడుతున్నాం కాబట్టి మనకు 21 టోటల్ టన్స్ వస్తాయి అన్నమాట. ఈ కాయిల్కి ఎన్ని వస్తాయి అప్పుడు టన్స్? ఒక్క కాయిల్కే టోటల్ టన్స్ ఎన్ని వస్తాయంటే 21 × 3. 21 × 3 అని అవుతాయి. 21 × 3 63 అవుతుంది కదా. 63 × 2 కాయిల్స్ వాడతాం మనం ఒక్కొక్క ఫేస్కి. సో అలా నెంబర్ ఆఫ్ టన్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఈఎంఎఫ్ కావాలి. ఈఎంఎఫ్ వస్తేనే మనకు అపోజింగ్ ఫోర్స్ వస్తుంది కదా, కాబట్టి లేకపోతే మోటార్ కాలిపోతుంది. అందుకని ఈ కాయిల్స్ అనేటివి ఎన్ని ఉండాలనేది డిసైడ్ చేసుకుంటారు మోటార్ కాలిపోకుండా ఉండటానికి. ఓకేనా? ఇప్పుడు మనం కాయిల్ 2ను అబ్జర్వ్ చేస్తున్నాం చూడండి. కాయిల్ 2 కూడా సేమ్ దాన్ని ఎలా ప్లే చేస్తామో ఫస్ట్ కాయిల్ అదే విధంగా ప్లే చేస్తాం. సో ఇది రెండో కాయిల్. ఇది ఈ కాయిల్లో కూడా కాన్సెంట్రిక్ వైండింగ్లో సేమ్ అదే విధంగా ఉంటుంది. ఫస్ట్ ఏదైతే తక్కువ డైమెన్షన్ ఉంటుందో దాన్ని ప్లేస్ చేస్తాము. 6 స్లాట్స్ మధ్యలో వస్తాయి. ఈ కాయిల్కి 6 స్లాట్స్ వస్తాయి మధ్యలో. నెక్స్ట్ దీనికంటే కొంచెం పెద్ద సైజు ఉన్నదానికి దీనికి ఇరువైపులా చేస్తాం కాబట్టి మధ్యలో 8 వస్తాయి. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫస్ట్ కాయిల్ అంతా ప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడు రెండో కాయిల్ ప్లేస్ చేస్తున్నాం కదా. రెండో కాయిల్లో రెండవ భాగం ఏదైతే ఉందో అది ప్లేస్ చేస్తున్నాము. దాన్ని బోత్ సైడ్ ప్లేస్ చేస్తున్నాము. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫస్ట్ కాయిల్కి తక్కువ డైమెన్షన్ ఉన్న కాయిల్కి మధ్యలో 6 స్లాట్స్ ఉంటాయి. తర్వాత రెండో కాయిల్ ఎప్పుడైతే ప్లేస్ చేస్తున్నామో ఈ ఫస్ట్ కాయిల్కి ఈ సెకండ్ కాయిల్కి మధ్యలో 3 స్లాట్స్ అనేవి గ్యాప్ ఇస్తాం. మనం 3 స్లాట్స్ గ్యాప్ ఇస్తాం, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సెకండ్ కాయిల్లో మనం సెకండ్ పార్ట్ మిడిల్ డైమెన్షన్ని ప్లేస్ చేస్తున్నాం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ప్లేస్ చేసామో తక్కువ డైమెన్షన్ ఉన్నది దానికి బోత్ సైడ్స్ ప్లేస్ చేస్తాం. చూడండి, క్లియర్గా చూడండి. ఇలా ప్లేస్ చేసినప్పుడు ఫస్ట్ కాయిల్లో మధ్యలో ఏవైతే స్లాట్స్ మనం వదిలేసామో ఆ మధ్యలోకి వెళ్తుంటాయి. చూస్తారు కదా, అబ్జర్వ్ చేయండి క్లియర్గా. నేను తర్వాత క్లోజ్లో కూడా మీకు చూపిస్తాను. చూస్తారు కదా, ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది చూడండి. మన మధ్యలో ఏవైతే వదిలేసామో వాటి మధ్యలో ఇవి వెళ్తుంటాయి. ఇంకా 3 గ్యాప్స్, 3 ఈ విధంగా ఫిల్ అయిపోతాయి. ఇంకా 3 ఉంటాయి, అవి నెక్స్ట్ వైండింగ్స్తో అవి కూడా ఫిల్ అయిపోతాయి. మనం ఇక్కడ ఫస్ట్ కాయిల్కి సెకండ్ కాయిల్కి మధ్యలో వదిలేసిన ఆ 3 స్లాట్స్ కూడా నెక్స్ట్ 3 కాయిల్స్తో నెక్స్ట్ కాయిల్స్తో ఏవైతే కాయిల్ సైడ్స్ ఉంటాయో వాటితో ఫిల్ చేసుకుంటూ పోతాం. ఇక్కడ గ్యాప్స్ కనిపిస్తున్నాయి మనకు క్లియర్గా. ఇది సెకండ్ కాయిల్లో థర్డ్. మీరు చూడండి ఏ విధంగా ఆ కండక్టర్స్ని స్లాట్స్ లోపల ప్లేస్ చేస్తున్నారు. తర్వాత ఇన్సులేటింగ్ ఏదైతే మనకు ఉంటుందో ఆ ఇన్సులేషన్ ఏ విధంగా మూవ్ కాకోకుండా, వైండింగ్స్ అనేవి మూవ్ కాకుండా ఎలా ప్లేస్ చేస్తున్నారు చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ వైండింగ్ మనకు ఫైనల్ వరకు చూస్తేనే వైండింగ్ ఎలా చేయాలో తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, క్లియర్గా నేర్చుకునే వాళ్ళకి చాలా నీట్గా అర్థమవుతుంది. చూసి నేర్చుకోండి, చాలా సింపుల్ ఇది. మనకి ఏంటంటే 36 స్లాట్స్ ఉన్నప్పుడు ఎలా ప్లేస్ చేయాలి, 24 స్లాట్స్ ఉన్నప్పుడు ఎలా ప్లేస్ చేయాలని నేను వీలైతే సపరేట్ వీడియో కూడా చేస్తాను. ఇది 36 కాబట్టి 36 4 పోల్ మిషన్కి కంప్లీట్గా చూసుకోండి. దీని స్పీడ్ 1440 RPM ఉంటుంది. ఓకే, దీంతో మనకు సెకండ్ కాయిల్ కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ థర్డ్ కాయిల్. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మనకు తక్కువ సైజ్ ఏదైతే కాయిల్ ఉంటుందో అది ఫస్ట్ ప్లేస్ చేస్తాం. దానికి మధ్యలో 6 స్లాట్స్ వదిలేయాలి. తర్వాత మిగతా 2 దాని పక్కలో మిడిల్ వచ్చి పక్కలో ప్లేస్ చేయాలి. తర్వాత ప్లేస్ చేయాలి. నెక్స్ట్ కాయిల్ పెట్టేటప్పుడు ఫస్ట్ కాయిల్కి నెక్స్ట్ కాయిల్కి మధ్యలో 3 స్లాట్స్ వదిలేయాలి. నెక్స్ట్ కాయిల్ పెట్టేటప్పుడు ఈ ఫస్ట్ కాయిల్ కొన్ని స్లాట్స్ ఫిల్ అవుతుంటాయి. అలా కంటిన్యూగా జరుగుతుంది. ఇప్పుడు మనం థర్డ్ కాయిల్ ప్లేస్ చేస్తున్నాం. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి క్లియర్గా. మనం ఏవైతే ఇక్కడ 3 స్లాట్స్ని వదిలేసామో మనము ఫస్ట్ కాయిల్కి సెకండ్ కాయిల్కి మధ్యలో ఆ 3 కాయిల్స్ ఇప్పుడు ఫిల్ అవుతాయి చూడండి. ఆ 3 స్లాట్స్ ఇప్పుడు ఫిల్ చేస్తాం. చూస్తారు కదా, అంతే ప్రతిసారి అంతే 6 మనం పెట్టుకుంటూ పోవాలి. కాబట్టి ఆ 6 ఆ గ్యాప్ ఏదైతే ఇస్తాం మనం స్లాట్స్ అవి మిగతా కాయిల్స్తో ఫిల్ అవుతూ పోతుంటాయి. ఇక్కడ చూడండి ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. చూపిస్తున్నాగా 6 స్లాట్స్ ఫస్ట్ దానికి. నెక్స్ట్ కాయిల్ ప్లేస్ చేస్తే 8 స్లాట్స్ రావాలి. ఇది తక్కువ డైమెన్షన్ ఉంటే 6 రావాలి. నెక్స్ట్ వచ్చి 8 రావాలి. మీకు ఇదే 24 స్లాట్స్ ఉంటే ఎలాగవుతుందంటే 24 స్లాట్స్ డివైడెడ్ బై 4 పోల్స్ అయితే 6 వస్తాయి. ఒక్కొక్క పోల్కి మనకు 2 కండక్టర్స్ పర్ పేస్ వస్తాయి కదా. మనం అప్పుడు ఏం చేస్తామంటే 4 వదిలేస్తాం. ఒక కాయిల్ పెడుతున్నామంటే ఒక ఫేస్కి సంబంధించి పెడుతున్నామంటే 4 గ్యాప్స్ ఇచ్చేయాలి. ఎందుకు? ఆ 4 అనేది ఒక సెకండ్ ఫేస్కి 2, థర్డ్ ఫేస్కి 2. మనకి 36 కాబట్టి మనం 6 కాయిల్స్ యూజ్ చేస్తున్నాము. ఒక్కొక్క కాయిల్కి 6 స్లాట్స్ వస్తాయి. కాబట్టి మనం 6 ప్లేస్ చేస్తే మధ్యలో 6 వచ్చేసి ఒక 3 వచ్చేసి 2 ఫేస్ సెకండ్ ఫేస్కి, ఇంకో 3 వచ్చేసి థర్డ్ ఫేస్కి వదిలేస్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. సెకండ్ కాయిల్ ప్లేస్ చేస్తున్నాం, మధ్యలో గ్యాప్ 8 వస్తుంది. 8 స్లాట్స్ ఇచ్చేస్తున్నాం. 8 స్లాట్స్ ఉంటాయి. ఓకేనా. థర్డ్ ప్లేస్ చేసినప్పుడు 10 వస్తాయి. మీరు కౌంట్ కూడా చేసుకోవచ్చు, ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది చూడండి. ఇది క్లియర్గా మీకు తెలియాలంటే 1-2 సార్లు ఈ వీడియో చూడండి. డౌట్ ఉంటే మీకు కామెంట్లో కూడా మీరు పెట్టండి. కామెంట్లో ఏదైనా మీకు డౌట్ క్లారిఫై చేయడానికి నేను అక్కడ రిప్లై ఇస్తాను. ఇప్పుడు మనం థర్డ్ ప్లేస్ చేస్తున్నాం. మధ్యలో ఎన్ని స్లాట్స్ వస్తాయి? 10 స్లాట్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ మనకు కాయిల్ 4 ఎలా ప్లేస్ చేస్తారో ఇప్పుడు ఇది అయిపోతానే చూద్దాం.
దీంతో మనకు థర్డ్ కాయిల్ కంప్లీటెడ్. నెక్స్ట్ కాయిల్ ఫోర్త్ కాయిల్ చూడండి, ఫోర్త్ కాయిల్ స్టార్ట్ అయింది కదా. ఫోర్త్ కాయిల్ అదే విధంగా చూసారు కదా, థర్డ్ కాయిల్కి ఫోర్త్ కాయిల్కి మధ్యలో కూడా 3 స్లాట్స్ మనం గ్యాప్ ఇచ్చేసాం. గ్యాప్ ఇచ్చేసి చూడండి, క్లియర్గా తెలుస్తుంది మనకు. గ్యాప్ ఇచ్చేసి మనం ఫోర్త్ కాయిల్ లీస్ట్ ఏదైతే ఉందో అది ప్లేస్ చేస్తున్నాం. తర్వాత దీనికి బోత్ సైడ్స్ ఆ మిడిల్లో ఉండేది మిడిల్ సైజ్ ఉన్న కాయిల్ని ప్లేస్ చేస్తాం. సేమ్ ఏ విధంగా అయితే మిగతా దానికి ప్లేస్ చేస్తారో అదే విధంగా. చూసారు కదా ఫ్రెండ్స్, సెకండ్ వన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇన్సులేషన్ అనేది మనకు మూవ్ కాకోకుండా, కండక్టర్స్ బయటికి రాకోకుండా ఓకే దాన్ని మనం ప్లేస్ చేస్తాం. ఇక్కడ మనం వాడుతున్న స్లాట్స్ అన్నీ సెమీ క్లోజ్డ్ టైపు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మనకు క్లియర్గా. దీంతో మనకు ఫోర్త్ కాయిల్ కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ కాయిల్ ఏంటి, ఫిఫ్త్ కాయిల్. దీంతో ఫోర్త్ కాయిల్ కంప్లీటెడ్. ఫిఫ్త్ కాయిల్ స్టార్ట్ అవుతుంది చూడండి. ఫిఫ్త్ కాయిల్ కూడా అంతే, ఫోర్త్ కాయిల్ తర్వాత 3 స్లాట్స్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఫిఫ్త్ కాయిల్. చూసారు కదా, ఆ విధంగా ఫిఫ్త్ కాయిల్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, కాయిల్కి స్టార్టింగ్ అనేది ఎండింగ్ అనేది బోత్ సైడ్ ఒకే వైపు వస్తాయి. మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే చూస్తున్నామో దానికి అవతల వైపు ఉంటుంది. దీనికి స్టార్టింగ్ ఎండింగ్ రెండు కూడా. స్టార్టింగ్ అనేది ఎప్పుడు కానీ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఎండింగ్ అనేది రైట్ సైడ్ ఉంటుంది. అదే విధంగా వచ్చే విధంగా వీళ్ళు గుర్తు కోసం ఎలక్ట్రీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే వాళ్ళకి అర్థం అవడానికి వాళ్ళు ఆ విధంగా పెట్టుకుంటారు. తర్వాత నేను చెప్తాను ఎలాగనేది కూడా. ఇప్పుడు మన ఫోర్త్ కాయిల్లో ఆ లీస్ట్ డైమెన్షన్ ఏదైతే ఉందో దాన్ని మనము మధ్యలో 6 స్లాట్స్ వచ్చే విధంగా ఈ విధంగా ప్లేస్ చేసాం. ఇప్పుడు సెకండ్ వన్ కూడా చూడొచ్చు క్లియర్గా. ఇప్పుడు సెకండ్ వన్ కూడా ప్లేస్ చేసాం. దీంట్లో లార్జ్ వన్ నెక్స్ట్ లార్జ్ వన్ చూడండి. మనకి సింపుల్ ఇది ఏంటంటే లార్జ్ వన్ కూడా అయిపోయింది. సింపుల్ ఏంటంటే ఫస్ట్ది తక్కువ ఉండేది, మళ్ళీ మిడిల్ సైజ్ ఉండేది, తర్వాత లార్జ్ సైజ్ ఉండేది. ఈ విధంగా అన్నీ ప్లేస్ చేస్తాం. ఇప్పుడు చూద్దాం సిక్స్త్ కాయిల్ ఎలా ప్లేస్ చేస్తారనేది. ఓకే, తర్వాత నేను ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, కనిపిస్తున్నది చూడండి ఒకసారి క్లియర్గా. సిక్స్త్ కాయిల్ ఎలా ప్లేస్ చేస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గుడ్డిగా అయినా మీరైనా గుర్తుపెట్టుకోవచ్చు దీన్ని. ఇదేం పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. 6 స్లాట్స్ వదిలేయాలి. 36 స్లాట్స్ ఉంటే 4 పోల్ అయితే 6 మధ్యలో వదిలేసి చిన్న సైజు ఉండేదాన్ని పెట్టేస్తాము స్లాట్స్లో. తర్వాత ఉండేదాన్ని దాని పక్కలో, తర్వాత ఉన్న దాని పక్కలో, ఈ స్టార్టింగ్ ఎండింగ్ వైపు వచ్చే విధంగా చేసేస్తాము. ఓకే, నెక్స్ట్ కాయిల్ పెట్టేటప్పుడు దీనికి 3 స్లాట్స్ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ది పెట్టుకుంటూ పోతాం. అదే మీకు 24 ఉంటే 4 గ్యాప్ ఇచ్చుకుంటూ పోతాం. అంతే డిఫరెన్స్, ఇంకేం లేదు. ఓకే, 36/4 పోల్ 9 వస్తాయి కాబట్టి, ఒక పోల్ పిచ్ అనేది 9 ఉంటుంది కాబట్టి ఒక్కొక్క ఫేస్కి 3 వస్తాయి కాబట్టి మనము ఆల్రెడీ ఒక కాయిల్ ప్లేస్ చేస్తున్నాం కాబట్టి మధ్యలో మిగతా 2 ఫేస్లకి మనం 6 స్లాట్స్ గ్యాప్ ఇస్తాం. అంతే, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. అదే మీరు 24 అయితే 24/4 6 వస్తాయి కాబట్టి ఒక్కొక్క పోల్ పిచ్ 6 స్లాట్స్ వస్తాయి కాబట్టి మనం ఒక్కొక్క ఫేస్కి 2 వస్తాయి. మనం ఆల్రెడీ ఒక కాయిల్ ప్లేస్ చేస్తున్నాం కాబట్టి మిగతా 4 కాయిల్స్ని మిగతా ఫేసెస్కి వదిలేస్తాం అంతే. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం 6th కాయిల్ని కూడా ప్లేస్ చేసేస్తున్నాం. మీకు టెక్నికల్గా ఈ పిచ్చు తర్వాత ఈ పోల్స్ అర్థం కాకపోతే ఈ పోల్స్ అనేవి ఎన్ని ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. 4 పోల్స్ అయితే 36 ఉంటే మాత్రము మధ్యలో 6 గ్యాప్ ఇచ్చి లిస్ట్ దానికి ఆ విధంగా ప్లేస్ చేయండి. నెక్స్ట్ కాయిల్ పెట్టేటప్పుడు మాత్రం 3 స్లాట్స్ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ పెట్టేయండి. ఓకేనా, మీకు ఈ టెక్నికల్గా అర్థం కాకపోతే. నేను 24 స్లాట్స్ 4 పోల్ మోటార్కి వైండింగ్ ఎలా చేస్తారో కూడా నేను ఒక వీడియోలో సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్.
ఎందుకంటే ఈ మోటార్లో ఈ స్లాట్స్ని వైండింగ్ని ఇలా చూపించడం అనేది చాలా డిఫికల్ట్ కాబట్టి నేను నా అటెంప్ట్ కంప్లీట్గా నాలెడ్జ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. మీకు నా బహుశా ఎక్కడ ఈ వీడియోస్ ఇంత క్లియర్గా మీకు తెలియవు, మీకు ఎవరు చెప్పరు, మీకు ఎవరు బయట అడిగినా కూడా ఎవరు కానీ ఎక్స్ప్లెయిన్ చేయరు. ఏంటంటే కొంతమందికి ఉపాధికి ఉపయోగపడుతుంది, నేర్చుకునే వాళ్ళు ఉంటే నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కంప్లీట్గా 6 కాయిల్స్ని మనం ప్లేస్ చేసేస్తాం. ఎక్కడ స్లాట్స్ అనేటివి గ్యాప్ ఉండవు. చూడండి, మనం ఏవైతే ఫస్ట్ కాయిల్ ప్లేస్ చేసినప్పుడు ఆ మిగతా కాయిల్ సైడ్ ఉందో చూసారా, ఆ సైడ్ని ఈ విధంగా అడ్జస్ట్ చేస్తాం. 2 కాయిల్ సైడ్స్ మిగిలాయి చూడండి, ఆ 2 కాయిల్ సైడ్స్ వీటిని పెట్టేస్తాం. ఈ విధంగా మనం 6 కాయిల్ సైడ్స్ని సేమ్ ప్రొసీజర్, మనము 6 కాయిల్ సైడ్స్ని 6 స్లాట్స్ని మధ్యలో వదలడం, ఈ విధంగా ప్లేస్ చేసేయడం, 3 స్లాట్స్ని గ్యాప్ ఇవ్వడం, చేసుకుంటూ పోవడం. సో కంప్లీట్ వైండింగ్ దీంతో కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనం కనెక్షన్లు ఇవ్వాలి. వీటికి ఎలా కనెక్షన్లు ఇస్తాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ మనం టోటల్ 6 కాయిల్స్ వాడాము. 3 ఫేస్ ఇండక్షన్ మోటార్. 3 ఫేస్ అంటే మనకు 3 ఫేసెసే ఉంటాయి, కానీ కాయిల్స్ ఇక్కడ ఎన్ని వాడాము మనము? 6 కాయిల్స్ వాడాము. ఈ విధంగా మనము వైండింగ్స్ అనేది ప్లేస్ చేసిన తర్వాత వీటిని అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. ఎందుకంటే అక్కడ మనము ఆ ఎండ్ కవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిక్స్ చేస్తాం కాబట్టి వాటిని మనకు క్లియర్గా ఒకవైపు ఉండడానికి మనం ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. ఎందుకంటే ఎడ్జెస్కి తగలకోకుండా ఒకవైపు ఉండడానికి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. తర్వాత వీటిని బైండింగ్ చేస్తాం. మనకు క్లాత్ తీసుకొని కంప్లీట్గా వైండింగ్ అంతా చుట్టేస్తాం. చుట్టేసిన తర్వాత 2 వైపులో చుట్టేసిన తర్వాత కనెక్షన్లు ఎలాగిస్తారు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ ఒకటి ఆలోచించాలి. అదేంటంటే మనకు 6 కాయిల్స్ వాడాము. ఇక్కడ 6 కాయిల్స్ని మనము 3 ఫేస్ కనెక్షన్ ఇవ్వాలి. ఇక్కడ 2 కాయిల్స్ని ఎలా కనెక్ట్ చేస్తారు? 6 కాయిల్స్ 2 కాయిల్స్ని కనెక్ట్ చేస్తాం. మనం ఎలా కనెక్ట్ చేస్తారు అనేది మనం చూద్దాం ఎలాగనేది. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక కాయిల్కి మధ్యలో ఒక కాయిల్ ఫేస్ సీక్వెన్స్ మనకు RYB అలాగ ఉంటాయి కదా. సో మనము 3 కాయిల్స్ని ఒక సీక్వెన్స్లో తీసుకుంటే మనం నార్మల్గా మనం లెఫ్ట్ నుంచి రైట్కి తీసుకుంటాం దీన్ని, సీక్వెన్స్ని. ఈ విధంగా మనకు స్టార్టింగ్ కాయిల్, ఎండింగ్ కాయిల్స్, స్టార్టింగ్ అనేది లెఫ్ట్ సైడు, ఎండింగ్ కాయిల్ అనేది బిగినింగ్ అనేది బిగినింగ్ అనేది లెఫ్ట్ సైడు, ఎండింగ్ అనేది రైట్ సైడ్ వచ్చే విధంగా ప్రతి కాయిల్కి ఈ విధంగా ఉంటాయి. వాళ్ళు దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకేంటంటే RYBR. సో RYBR 6 కలపాలంటే R ఫేస్ మధ్యలో 2 కాయిల్స్ వదిలేసి కనెక్షన్లు ఇస్తాం. కనెక్షన్లు ఇచ్చేటప్పుడు ఇంకోటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఫస్ట్ కాయిల్ మీరు ఎండింగ్ తీసుకొని 3rd కాయిల్ స్టార్టింగ్కి ఇవ్వాలి. ఓకే, సో మనం అంటే 2 కాయిల్స్ వదిలేసి 3వ కాయిల్, ఫస్ట్ కాయిల్కి వచ్చి ఎండింగ్ తీసుకున్నాం అనుకోండి, 3rd కాయిల్కి వచ్చి స్టార్టింగ్ తీసుకోవాలి. ఆ విధంగా కనెక్షన్లు ఇస్తాం. సో ఈ విధంగా మనం అవతల వైపు ఏ విధంగా చూసామో మనకు ఆపోజిట్ సైడ్ కూడా ఇదే విధంగా సేమ్ బైండింగ్ చేసేసి దాన్ని రెడీ చేసుకుంటారు. ఓకే, కనెక్షన్లే చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, చూపిస్తున్నా కదా ఇక్కడ కనెక్షన్లు ఎలాగ ఉన్నాయనేది. ప్రతి దానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటే లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్, రైట్ సైడ్ది ఎండింగ్. అక్కడ గుర్తు కోసం కూడా ప్లేస్ చేస్తున్నారు చూడండి, ఒక అట్ట ముక్కలు అలాంటి ప్లేస్ చేస్తున్నారు చూడండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక కాయిల్ యొక్క ఎండింగ్ని 2 కాయిల్స్ వదిలేసి నెక్స్ట్ కాయిల్కి స్టార్టింగ్కి ఇచ్చేస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే ఇన్సులేషన్ తీసేస్తున్నారు. ఎందుకంటే అది ఎనామిల్ కోటెడ్ కదా, ఇన్సులేషన్ తీసేస్తారు. కనెక్షన్ లేకపోతే సప్లై రాదు. అది కూడా మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు చూడండి, అక్కడ ఏదైతే వర్క్ చేస్తున్నారో అతను ఆ కాయిల్ ఎండింగ్ని 2 కాయిల్స్ వదిలేసి నెక్స్ట్ కాయిల్ ఏదైతే ఉంటుందో 3rd కాయిల్ స్టార్టింగ్కి ఇచ్చేస్తారు.
సో ఇక్కడ థర్డ్ కాయిల్ మీన్స్ ఆ కాయిల్ వదిలేసి నెక్స్ట్ థర్డ్ కాయిల్ అని 2 కాయిల్స్ మధ్యలో గ్యాప్ ఇచ్చేసాం కాబట్టి సో ఈ ఫస్ట్ కాయిల్ ఈ కాయిల్ ఏదైతే మనం తీసుకుంటున్నామో ఆ కాయిల్ని లెక్కించుకోకుండా మధ్యలో 2 కాయిల్స్ నెక్స్ట్ వన్ థర్డ్ కాయిల్. సో అంటే మధ్యలో 2 కాయిల్స్ గ్యాప్ వస్తాయి ఫ్రెండ్స్ అంతే. సో ఎక్కడైనా తీసుకోండి మీరు 2 కాయిల్స్ గ్యాప్ ఇచ్చేసి, ఎందుకంటే ఆ 2 కాయిల్స్ వేరే ఫేసెస్ అవి, మనము ఫేస్ ఆర్ ఫేస్కే కలపాలి కాబట్టి ఈ విధంగా కలిపేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ కాయిల్ ఎండింగ్ కనెక్ట్ చేసినాడు కదా, ఇప్పుడు దాని పక్కన ఉండేది ఏదైతే ఉంటుందో దాని స్టార్టింగ్ తీసుకుంటాడు. చూడండి లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నాడు, చూడండి క్లియర్గా చూడండి. స్టార్టింగ్ని తీసుకొని చూడండి 2 వదిలేసి మిగతా ఏదైతే కాయిల్ వస్తుందో దాని ఎండింగ్కి చూడండి క్లియర్గా తెలుస్తుంది కదా, అది రైట్ సైడ్ ఉంటుంది, అది ఎండింగ్ది. ఇప్పుడు కనెక్షన్లు ఇస్తాడు, ఈ రెండింటిని కలుపుతాడు. అంటే ఏంటంటే మనం ఒక కాయిల్కి వచ్చి స్టార్టింగ్ తీసుకొని 2 కాయిల్ గ్యాప్ ఇచ్చేసి ఇంకో కాయిల్ ఎండింగ్ కలుపుతాము. ఇప్పుడు దాని పక్కలో ఉండే కాయిల్ కనెక్షన్ ఎట్లా ఇవ్వాలంటే, దానికి మీరు స్టార్టింగ్ తీసుకున్నారంటే దీనికి ఎండింగ్ తీసుకోవాలి, దీనికి ఎండింగ్ తీసుకున్నారంటే ఇంకో దానికి స్టార్టింగ్ తీసుకోవాలి. అంటే ఆల్టర్నేటివ్గా మనం కనెక్షన్ చేయాలి. ఇక్కడ చూడండి స్టార్టింగ్ కనెక్ట్ చేస్తున్నాడు, చూడండి ఇక్కడ ఇన్సులేషన్ తీసేస్తున్నారు కదా, ఇక్కడ ఇన్సులేషన్ తీస్తున్న ఈ కండక్టర్కి ఇది వచ్చేసి ఒక కాయిల్ యొక్క స్టార్టింగ్ ఇది. ఓకే, ఇది 2 కాయిల్స్ వదిలేసి ఎండింగ్ దాన్ని కనెక్ట్ చేస్తున్నాడు. మనం ఫస్ట్ అబ్జర్వ్ చేసింది ఎలాగుంది, దాని ఎండింగ్ 2 కాయిల్స్ వదిలేసి ఇంకో దాన్ని స్టార్టింగ్ కనెక్ట్ చేశాడు. ఇక్కడ ఏంటంటే పక్క పక్కన ఉన్న కాయిల్స్ అనేటివి ఎండింగు స్టార్టింగ్ ఉంటాయన్నమాట. ఎందుకు ఉంటాయంటే డెల్టా కనెక్షన్ చేయాలంటే ఒకదాని ఎండింగ్ ఇంకో దాన్ని స్టార్టింగ్ కనెక్ట్ చేయాలి కదా, అందుకని చెప్పేసి ఇక్కడ పక్క పోయి డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా, అందుకని చెప్పి మనం కాయిల్ కనెక్షన్స్ ఆ విధంగా ఇస్తాం. ఇప్పుడు స్టార్టింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు దాని పక్కలోది ఎట్లా రావాలి, ఎండింగ్ రావాలి. ఇక్కడ చూడండి క్లియర్గా ఈ కాయిల్ ఎండింగ్ తీసుకెళ్ళి 2 కాయిల్స్ వదిలేసి ఇంకో దాన్ని స్టార్టింగ్ కనెక్ట్ చేస్తున్నాడు. చూడండి మీరు ఈ విధంగా మీరు డైరెక్షన్ తీసుకుంటే ఫస్ట్ వచ్చి లెఫ్ట్ సైడ్ ఉండేదంతా మనకు స్టార్టింగ్ ఉంటుంది. ఓకే చూడండి అది స్టార్టింగ్ 1, ఎందుకంటే అతను నిలబడాడు చూడండి, అతనికి అది లెఫ్ట్ సైడే ఉంది చూడండి, అబ్జర్వ్ చేయండి క్లియర్గా, అది స్టార్టింగ్. సో స్టార్టింగు ఎండింగు స్టార్టింగ్ ఈ విధంగా సీక్వెన్స్ తీసుకుంటాం. ఇక్కడ మనము కాయిల్ కనెక్ట్ చేసేటప్పుడు మాత్రము ఒక కాయిల్ స్టార్టింగ్ తీసుకున్నామంటే 2 కాయిల్స్ గ్యాప్ ఇచ్చేసి ఇంకో దాన్ని ఎండింగ్. అంటే ఏంటంటే మనం 6 కాయిల్స్లో 2 కాయిల్స్ని కనెక్ట్ చేస్తున్నాము. 2 కాయిల్స్ కనెక్ట్ చేసినప్పుడు మనకు 3 ఫేసెస్కి 3 కాయిల్స్ వచ్చే విధంగా సిరీస్ కనెక్షన్ చేస్తున్నాం కంప్లీట్గా మనం ఇక్కడ. తర్వాత ఏంటంటే ఇక్కడ మనకు డెల్టా కనెక్షన్ ఫామ్ చేయాలి కాబట్టి, డెల్టా కనెక్షన్ ఫామ్ చేయాలంటే ఒక దాని ఎండింగ్ ఇంకో దాని స్టార్టింగ్ ఉండాలి కాబట్టి, ఆ పక్క కాయిల్కు ఎండింగ్ అనేది మిగిలిందనుకో ఈ ఇంకో దానికి స్టార్టింగ్ ఉండాలి. ఇక్కడ చూడండి ఒకదాని స్టార్టింగ్ ఇంకో ఎండింగ్ మిగిలిపోయాయి, ఇక్కడ చూసారు కదా మీకు క్లియర్గా తెలుస్తుంది. వాటిని కలిపేస్తాం. ఇప్పుడు వాటిని ఎప్పుడైతే కలిపేస్తామో వాటిని కలిపేసిన తర్వాత డెల్టా కనెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు ఏం చేస్తున్నారు, డెల్టా కనెక్షన్ ఫామ్ చేస్తున్నారు, పక్కవి కలిపేస్తారు అంతే. ఎందుకంటే ఒక కాయిల్లో ఎండింగ్ మిగిలి ఉంటుంది, ఇంకో కాయిల్లో స్టార్టింగ్ మిగిలి ఉంటుంది. ఒక ఫేస్ యొక్క ఎండింగ్ కాయిల్, ఇంకొక ఫేస్ యొక్క స్టార్టింగ్ కాయిల్, ఈ విధంగా కలిపితే మనకు వచ్చే కనెక్షను డెల్టా కనెక్షన్. మనం ఎక్కడైతే మనం వాటిని కలిపింటామో ఆ కలిపిన దగ్గరే ఒక వైర్ కనెక్ట్ చేసి మనము బయట వైపుకి కనెక్షన్స్ అనేవి తీసుకుంటాం. ఇక్కడ చూడండి ఒక వైర్ తీసుకుంటున్నారు చూడండి, ఇది 4 స్క్వేర్ mm కండక్టర్, ఇది 4 స్క్వేర్ mm కండక్టర్ని ఈ విధంగా కలిపేస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కలిపేసిన తర్వాత దీనికి కూడా ఇన్సులేషన్, ఎందుకంటే ఎక్కడ కానీ కండక్టర్స్ టచ్ కాకుండా ఉండటానికి దీనికి కూడా మనం ఇన్సులేషన్ని ప్రొవైడ్ చేస్తాం. ప్రతిదానికి కనెక్షన్స్ ప్రతి చోట మనం ఇన్సులేషన్ని ప్రొవైడ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఒకటి అయిపోయింది కదా, నెక్స్ట్ వన్ కూడా అంతే, పక్కవి అదే విధంగా కనెక్ట్ చేసి
దానికి కూడా తీసుకుంటా. ఇప్పుడు చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. కట్ చేస్తున్నారు కదా, రెండింటిని కలిపి ఇన్సులేషన్ తీసేసి రెండింటిని కలిపి మళ్ళీ దానికి ఒక వైరు. సో ఇక్కడ ఏంటంటే ఒక కాయిల్ పక్కలో సేమ్ ఫేస్ ఉండదు. ఒకటి ఆర్ ఉంటే ఒకటి వై ఉంటే ఒకటి బి ఉంటుంది, అవునా? మనం ఏం చేసాము, ఆర్వైబి సీక్వెన్స్లో ఉంటే ఆర్ఆర్ కలపాలి కాబట్టి రెండు కాయిల్స్ మధ్యలో వదిలేసి వాటిని జాయిన్ చేసాము, ఒకదాని స్టార్టింగ్ ఇంకోదాని ఎండింగ్కి. దాని పక్కలో ఉండే ఫేస్ది ఎండింగ్ తీసుకొని దాన్ని రెండు కాయిల్స్ వదిలేసి మిగతా దాన్ని కలిపాము. దానివల్ల ఏంటంటే మనకు 3 ఫేసెస్ అనేవి ఫామ్ అయిపోతాయి. ఈ ఎందుకు వదులుతామంటే స్టార్టింగ్ ఎండింగ్ పక్క పక్కన ఎందుకు ఉండాలంటే డెల్టా కనెక్షన్ ఫామ్ చేసుకోవాలంటే స్టార్టింగ్ ఎండింగ్ ఉండాలన్నమాట. డెల్టా కనెక్షన్ ఈ విధంగా చేసేస్తాం 3 ఫేసెస్కి. అది ఈ కనెక్షన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం 6 కాయిల్స్లో 2 కాయిల్స్ గ్యాప్ ఇచ్చేసి ఒకదాని స్టార్టింగ్ ఇంకోదాని ఎండింగ్ కనెక్ట్ చేయడం ఫస్ట్ పాయింట్. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఇదే చాలా ఇంపార్టెంట్. తర్వాత డెల్టా కనెక్షన్ ఫామ్ చేయాలంటే ఒక కాయిల్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కాయిల్ కనెక్షన్ ఇచ్చినప్పుడు ఒకదాని పక్కదాని కనెక్షన్ వచ్చేసి స్టార్టింగ్ తీసుకొని ఇంకోదాని ఎండింగ్ కనెక్ట్ చేస్తారనుకోండి, పక్కదాని ఎండింగ్ తీసుకొని 2 కాయిల్స్ గ్యాప్ ఇచ్చి ఇంకోదాని స్టార్టింగ్ కనెక్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే పక్క పక్కన ఒక కాయిల్ యొక్క స్టార్టింగ్ ఇంకో కాయిల్కి ఎండింగ్ రెండు వస్తాయి. ఓకేనా? చూడండి, డెల్టా కనెక్షన్ ఫామ్ చేస్తారు. ఈ విధంగా కనెక్షన్లన్నీ తీసుకున్న తర్వాత మనము ఎనామిల్ కోటింగ్ని తర్వాత ఈ కండక్టర్స్ పైకి ఎలా ప్లేస్ చేస్తారు, ఎందుకంటే ఇవి లూజ్గా ఉంటాయి కదా కండక్టర్స్. మనము తర్వాత వాటిని పోస్తే మనకు ఈ లూజ్గా ఉన్నవి టైట్ అయిపోతాయి, ఖర్చుకుంటాయి మొత్తం. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మన జాయింట్స్ కూడా ఇన్సులేషన్ ఈ విధంగా ప్రొవైడ్ చేసేస్తాం. ఇప్పుడు చూడండి, తర్వాత కూడా మనము మోటార్కి అవతల వైపున మనం ఆల్రెడీ చూసాము, ఈ విధంగా క్లాత్తో బైండింగ్ చేస్తారు. బోత్ సైడ్స్ అయిపోయింది కదా, చూశారు కదా. తర్వాత ఇదేంటంటే ఈ మనం ఏవైతే స్లాట్స్లో ప్లేస్ చేసామో ప్లేస్ చేసినవి క్లియర్గా ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాము. సుత్తి తీసుకొని ప్లేస్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఈ ఎనామిల్ కోటింగ్ ఉన్నాయి ఈ విధంగా పోయటం వల్ల ఏంటంటే ఇన్సులేషను ప్లస్ ఇవి ఫిక్స్ అయిపోతాయి బాగా వైండింగ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, నేను మీకు క్లియర్గా అర్థం అవడానికి కనెక్షన్స్ ఎలాగిస్తారో నేను కంప్లీట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కనుక ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే ప్రతి ఎలక్ట్రికల్ ప్రాక్టికల్ వీడియోని చూసి ఎలక్ట్రికల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.